సందర్భంగా మీరు అందరూ పిలవగానే వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేమైతే ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మేము మున్సిపాలిటీను ఒక ఉన్నత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మేము ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రణవ్ బాబు గారి మా ఆలోచన విధానాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోయి ఈ ప్రతి మున్సిపాలిటీలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా సహకరించాలని కోరుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్కు వచ్చిన ఆడబిడ్డలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ దినోత్సవ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి బురగాల మోయిని రిటైర్డ్ ఏఈ గారు ఆయన 29వ వార్డులోని మహిళలందరినీ ఆడబిడ్డలందరినీ పిలిచి సన్మానం చేయటం జరిగింది. అందులో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు పనిచేసేవారు కూడా ఇందులో ఉన్నారు. అంగన్వాడీ టీచర్సు, మున్సిపాలిటీలో పనిచేసేవారు మరియు ఆడబిడ్డలు, బంధువులు అందరూ ఉన్నారు. వారిని అందరినీ గౌరవించుకోవడం మరి ఆడబిడ్డగా మొయిలి సార్ బాధ్యత కాబట్టి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తాను ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి ఆడబిడ్డలను గౌరవించుకోవడం జరిగింది. మరి ఆడబిడ్డ అంటే నిజానికి ప్రతి చరిత్రలో ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళ చరిత్ర సక్సెస్ కాదు. మరి ఇది ఈ మొయిలి గారు ఏఈగా రిటైర్డ్ అయిన తర్వాత మంచి అంటే ఒక అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అందులో మరి 29వ వార్డు కౌన్సిలర్గా గెలవటం జరిగింది. మరి ఆయన ఒక విజయంగా భావించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆయన వెనుక వాళ్ళ మేడం ఒక హిస్టరీ సృష్టించింది. ఎందుకు అంటే ఆమె చేయూతనివ్వటం మూలానే మరి మొయిలి గారు గెలవటం జరిగింది. మరి నిజానికి ఈరోజు మొట్టమొదటి ప్రపంచ మహిళా దినోత్సవం ఆయన గెలిచిన తర్వాత కాబట్టి ఆడబిడ్డలను అందరినీ తెలుసుకోవడం జరిగింది. ఇది పీరియడ్ అయ్యేంత వరకు ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తాడని భావిస్తూ మరి అట్లాగే మిగతా కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి మిత్రులు, శ్రేయోభిలాషులు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా మొయిలి గారు అనేకమైనటువంటి రాబోయే కాలంలో ఇంకా అనేకమైన రాజకీయ పదవులు తెచ్చుకుంటారని సేవాభావంతో మరి నాయకుడు కాదు సేవకుడుగా పనిచేసి రేపు రాబోయే కాలంలో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై పూలే, జై భారత్.